ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానం చేసుకునే కృప ఇచ్చిన దేవునికి వందనాలు. ఈ మంచి సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థించడం. కనికరం గల దేవా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మీ సన్నిధి మాతో ఉంచి మా అందరితో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము ఎఫెసీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి ఉదయకాలము 4వ అధ్యాయంలోని 30వ వచనం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. డు నాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో దేవుడిచ్చినటువంటి దీవెన, వరం. అయితే పరిశుద్ధాత్మ కేవలం బహుమానంగా ఆలోచన చేయకూడదు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్ముడు దేవుడే మన జీవితాల్లో మనతో ఉండడానికి వచ్చినారు. యోహాను స్వార్తలో శిష్యులను విడిచిపెట్టక మునుపు వీడ్కోలు సందేశంలో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట, ఇదిగో కొద్ది కాలము నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను, మీరు కొంతకాలం నన్ను చూడరు, కానీ మరలా మీరు నాతో కూడా ఉంటారు. నేను సదాకాలం మీతో ఉంటాను. లోకము నన్ను చూడలేదు, కానీ మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే లోకము నన్ను ఎరగదు కనుక నన్ను చూడలేరు అని పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం మనతోనే ఉన్నటువంటి దేవుడు. శిష్యులను వేరొక ఆదరణకర్తను, అంటే మీతో నిత్యము ఉండడానికి నేను పంపే ఆదరణకర్త అనేటువంటి మాట తెలియజేసినారు. గ్రీక్లో పారాక్లెటోస్ అంటారు, అంటే ఆదరించేటువంటి దేవుడు. ఇంకొక మాట కౌన్సిలర్, మనకు కావలసిన సహాయము, నడిపింపు, జ్ఞానమును ఇచ్చే దేవుడు. ఇంకొక మాట మన పక్షముగా మాట్లాడు ఉత్తరవాది అయిన దేవుడు. అడ్వకేట్, మనకి ఏదన్నా సమస్య వచ్చి న్యాయపరమైన వ్యాజ్యం ఏర్పడితే, కోర్టు కేసులు వస్తే మన తరపున వాదించేటువంటి వకీల్ గారు, లాయర్ గారు, అడ్వకేట్. మన పక్షముగా దేవుని సన్నిధికి ప్రార్థనలను, మన యాచనలను, విజ్ఞాపనలను తీసుకుని వెళ్ళే దేవాది దేవుని సన్నిధికి తీసుకెళ్లేటువంటి కృపగల పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయం గమనించండి. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని క్రియలు, కార్యములను యేసు ప్రభుల వారు తెలియజేసినారు. సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని క్రియలు, కార్యములు. విశ్వాస సూత్రాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని చెప్తారంటే, ఆయన ప్రభువు, ఆయన సృజింపజేయవాడు. ఐ బిలీవ్ ఇన్ హోలీ స్పిరిట్, ద లార్డ్ అండ్ ద క్రియేటర్. సృష్టికర్తయు, అన్ని సృజింపజేయవాడు, ప్రభు అయినటువంటి దేవుడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో తన బిడ్డలను తన ఆత్మచేత ముద్రించి తీర్పు దినం వరకు వారిని కాపాడుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు. యవనస్తులతో మాట్లాడేటప్పుడు, వారిని వాక్యం బోధించేటప్పుడు నేను ఈ మాట, ఒక ప్రశ్న వారిని తరచుగా అడుగుతాను. అదేంటంటే, యేసు ప్రభుల వారిని ఇంట్లో నుంచి మీరు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకొని మీ వెంట మీరు వెళ్ళు ప్రతి స్థలానికి తీసుకెళ్ళి మీ ఇంట్లో మీరు చేసే ప్రతి పనిలో ప్రభువును మీతో కూడా ఉంచుకోగలరా? మీ స్నేహితులతో కలిసి మీరు మాట్లాడే స్థలానికి ప్రభువుని తీసుకొని వెళ్ళగలరా? మీ స్నేహితులతో కలిసి కూర్చునే ప్రతి స్థలానికి ప్రభువుని తీసుకొని వెళ్ళగలరా? మీరు చేస్తున్న ప్రతి పని దగ్గర ప్రభువును మీతో కూడా ఉంచుకోగలరా? ఆ రీతిగా ఉంచుకోలేకపోతే మనము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు ఇష్టపడట్లేము. పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారం లేని క్రియలు మన జీవితాల్లో ఉన్నాయి. మాటలు మన జీవితాల్లో ఉన్నట్లు, తలంపులు మన జీవితాల్లో ఉన్నట్లు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మిమ్మల్ని ముద్రించి, మిమ్మల్ని సంరక్షించి, మీ నోట కల్మషం లేకుండా, మీ జీవితాల్లో ఎటువంటి సమస్య లేకుండా అంత్య దినం వరకు మిమ్మల్ని కాపాడటకు ఇష్టపడుతున్నటువంటి దేవాది దేవుని సన్నిధిని, ప్రసన్నతను మీరు కోల్పోకనండి. దేవాది దేవుని నడిపింపుని కోల్పోకండి. మీ విషయమై పరిశుద్ధాత్మ దేవుడు ఆయాసపడకూడదు, దుఃఖపడకూడదు. శిష్యుల నుండి, విశ్వాసుల నుండి పరిశుద్ధాత్మ కోరుకునేటువంటిది విధేయత, ఆయన నడిపింపుకు సమర్పించుకునేటువంటి సమర్పణ గల జీవితం. ప్రభు చేత నడిపించబడ్డానికి ఇష్టపడాలి.
చాలా ఇండ్లల్లో కొందరు పెయింటింగ్స్ పెట్టుకుంటారు. అందులో ఒక పెయింటింగ్ చాలా ఆసక్తికరంగా నాకు కనబడింది. ఒక పెద్ద సముద్రంలో చిన్న దోణిలో కూర్చున్న ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభా, నా దోణి చాలా చిన్నది, నీ సముద్రం బహు గొప్పది, నువ్వే నన్ను ఇంటికి నడిపించు. ఈ సముద్రమైన లాంటి జీవితంలో ఉన్న మనందరము లోతు తెలియని ప్రయాణం చేస్తూ ఉన్నాం. గమ్యం చేరు వరకు ఎన్ని సంఘటనలు, ఏ పరిస్థితులు ఉన్నాయో మనం ఎరుగం. వీటన్నిటి నడుమ ప్రయాణిస్తున్న మనము దేవునిపై ఆధారపడుతూ ఉన్నాం. ఆ దేవాది దేవుని నడిపింపు లేకుండా ఇల్లు చేరుకోవడం కష్టం. తుఫాన్లను జయింపజేయవాడు, సమస్యలను జయింపజేయవాడు. సముద్రంలో ఏమి కనబడదు, అంతా నీరే. భూమి మీద ప్రయాణం అయితే ఇటు కొండ, అటు చెట్టు, ఇటు వాగు, అటు లోయ, ఇవన్నీ గ్రహించడానికి వీలు కలుగుతుంది. సముద్రంలో ప్రయాణించే వారికి కొన్ని సందర్భాల్లో చెప్తారు, తూర్పు పడమరలు కూడా చెప్పడం కష్టం. ఏ వైపు ఏముందో చెప్పలేరు, అంత నీరే కనబడుతూ ఉంది కనుక. ఒకవేళ నీడ పడుతూ ఉన్నా కూడా నీడ ఇటు పడుతుంది, అటు పడుతుంది, ఏదైనా చెప్పగలరు. సముద్ర ప్రయాణంలో ఏమీ చూడలేరు. కానీ అటువంటి ప్రయాణంలో కూడా మనల్ని సత్యములోనికి నడిపించే దేవుడు, కృప కలగజేయు దేవుడు, మన పక్షంగా మన మొరలను దేవుని సన్నిధికి చేరవేయు దేవుడు, మనతో ఉంటానని, మన జీవితాల్లో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, బహుమానాలను, తన కృపలను మన జీవితంలో నింపే దేవుని ఆయాసపరచకుండా నిత్యము పరిశుద్ధాత్మ నడిపింపుకు అంగీకరిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు గల జీవితం నిత్యం మన జీవితాల్లో ఉండినట్లుగా, కుటుంబాల్లో ఉండినట్లుగా ప్రభు వైపు చూస్తూ దేవుని కోరుకుందాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవుని చేత సత్యంలో నడిపింపబడి బిడ్డలుగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు కలుగజేయనుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి బిడ్డను, విశ్వాసాన్ని దీవించండి. మా అనుదిన జీవితంలో ప్రతి అవసరతల అక్కర్లను తీర్చండి. ఏ విషయమైన ప్రభువా ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని మీరు దర్శించమని, మీ సహాయం దయచేయమని యేసు నామం నడి వేడుకుంటున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.